హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను బీరకాయ పప్పు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే ఒక కుక్కర్‌లో కందిపప్పు తీసుకున్నాను. మనకెంత కావాలో అంత తీసుకోవాలనమాట. నేను కొంచెం తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను. వాష్ చేసుకోవాలి కందిపప్పు. కందిపప్పు వాష్ చేసుకోవాలి ఇట్లా. ఈ స్టెప్స్ వాటరు చాలా గలీజ్‌గా వస్తుంది కదా! అది. ఇంక ఇంక నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు. నా దగ్గర అయినాయి కొన్ని. అవి కూడా ఏసేస్తున్నాను. అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసి ఇంకా బీరకాయలు గూడా ఇలా ఉండే అన్నమాట. చెక్కు తీసేసుకోవాలి ఇలా. కొంచెం క్లీన్ జేసుకోవాలి. అన్నీ సన్నగా ముక్కలుగా కట్ జేసుకోవాలి. అంతా క్లీన్ జేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక్కసారి వాష్ జేసుకోవాలి. ఇంకా 2 అయితే టమాటాలు తీసుకున్నాను. ఈ 2 టమాటాలు తీసుకున్నాను. తెలీదు గానీ ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. నాకైతే ఎక్సైటెడ్‌గా ఉంది. మీలో ఎంతమందికి బీరకాయ పప్పు తెలుసు? ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా బీరకాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు. అసలు చేదు లేకుండా చాలా మేతగుందనమాట. అంటే ముదిరిపోలేదనమాట. 2 టమాటాస్ అయితే తీసుకున్నాను. ఇలా 4 భాగాలుగా తీసుకున్నాననమాట. ఎంత క్యూట్ ఉంది గదా! ఉల్లిగడ్డ. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సేమ్ గోంగూర అండ్ తోటకూర, పాలకూర పప్పు ఎలా చేస్తామో వాటికి బదులు బీరకాయ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో చెప్తాను మీకు కూడా. ఎప్పుడైనా మీరు కూడా చేశారా ఈ విధంగా? వస్తే కామెంట్ చేయండి. ఒక తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ అయితే వేసుకున్నాను. జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. చూసారా? అస్సలు వాటర్ అనేవి బయటికి రావట్లేదు. ఒక ఆయిల్ చుక్క వేయడం వల్ల. అంటే ఒక హాఫ్ టీ స్పూన్ బయటికి రావన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడైతే విజిల్ పోయింది. ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! కొంచెం సాల్ట్ ఏసుకొని ఇలా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్‌తో ఎనుపుకోవచ్చు. నా దగ్గర పప్పు గుత్తితో ఎనుపుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇక పోపు కోసం అయితే ఒక కడాయి తీసుకున్నాను. తీసుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి దంచి వేసుకున్నాను. కొంచెం పోపు గింజలు ఇలా వేసాను. ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము. లాస్ట్‌లో, లాస్ట్‌లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా పప్పులో వేసుకోవడమే. కొంచెం ఇలా తీసి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. పోపు పెట్టేసాను. ఇంకా వేడి వేడి అన్నంలో పప్పన్నం తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కూడా ఈ బీరకాయ పప్పు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.